4 నెలల నుంచి కవిత మాట తీరులో తేడా కనిపించిందన్నారు గొంగిడి సునీత. 4 గోడల మధ్య తేల్చుకోవాల్సిన వ్యవహారాన్ని నలుగురు ముందు పెట్టడం బాగాలేదన్నారు. తనకు ఎన్నో అవకాశాలిచ్చిన పార్టీ ఉంటే ఇంత పోతే ఎంత అని అనడం లక్షలాది కార్యకర్తల్ని బాధపెట్టిందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అనేక పరిణామాల తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. గత కొద్ది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది అంటూ ఇవాళ ఆమె పైన సస్పెన్షన్ వేటు వేసింది బీఆర్ఎస్. సో మరి బీఆర్ఎస్కి ఇప్పుడు నష్టమా? బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది? కవిత స్థానాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతోంది? ఎట్లా ముందుకెళ్ళబోతోంది? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత గారు ఉన్నారు. సునీత గారు, ఏకంగా కవిత గారినే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో నిజంగా అంటే కూర్చొని మాట్లాడి సెట్ చేసి ఏదో సర్దుబాటు చేస్తే సరిపోయేది కాదా? అంటే కవిత గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు 4 నెలల నుంచి కూడా వారి భాష, వారి తీరు కొంచెం తేడా అనిపించింది. సో వారు కూడా పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నా, పార్టీకి నష్టం చేసే పరిస్థితి ఉన్నా స్వయంగా తనే చెప్పింది, నా తండ్రి కేసీఆర్ గారికి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అవినీతి అంటగడుతున్నారు అని తనే చెప్పింది. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు 4 గోడల మధ్యలో మనము పార్టీ విషయాలు ఏమైనా ఉన్నా 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్వయంగా కేసీఆర్ గారు కూతురుగా, అటు ఎమ్మెల్సీగా అనేక అవకాశాలు ఇచ్చిన పార్టీని ఈరోజు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాట మాట్లాడడం పార్టీ ఈరోజు చాలా సీరియస్గా తీసుకుంది. మొన్నటి వరకు జరిగిన పరిణామాలు వేరు, నిన్న తను మాట్లాడిన తీరు వేరుగా ఉంది. కాబట్టి పార్టీ ఇట్లాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే కంటెక్స్ట్ ఏంటి? కేసీఆర్నే సిబిఐ ఎంక్వైరీకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఇక ఆయన మీద అటువంటి పరిస్థితి వచ్చినాక పార్టీ ఎంత అనే ధోరణిలో మాట్లాడింది తప్పించి పార్టీని చిన్న స్థాయిలో మాట్లాడిందని ఎందుకు అనుకోవాలి? నిన్న ఒక్కరోజు తను ఫ్లోలో మాట్లాడిందని మీరు అంటున్నారు, కానీ నిన్న ఒక్కరోజు ఫ్లోలో మాట్లాడిందనే కంటే కూడా గత 4-5 నెలలుగా తన మాట తీరు మారిందనే మాట ఇప్పుడే నేను చెప్పినాను. అట్లాగే ఒకవేళ అట్లాంటి ఆవేదనతో నువ్వు మాట్లాడినావు అని అంటే కూడా పార్టీయే కదా మీకు 2 సార్లు పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి నిజామాబాద్ నుంచి మీకు అవకాశం ఇచ్చింది. పార్టీయే కదా 2 సార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇట్లాంటి అవకాశాలు ఇచ్చిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే కేసీఆర్ గారు నీకు కన్న తండ్రి కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ అంటే ఆవేశంగా నువ్వు మాట్లాడవచ్చు. బట్ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు కేసీఆర్ గారిని బాపు అని పిలుస్తారు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంట కార్యకర్తలంతా కూడా బాపు అని అనుకుంటారు. అట్లాంటి బాపు మీద ఇలా రేవంత్ రెడ్డి గారు పెడుతున్న ఒత్తిడి, రేవంత్ రెడ్డి గారు అవమానిస్తున్న తీరు, రేవంత్ రెడ్డి గారి మాటలు, ఏది పేగుకు ఆయన పేగులు తీసి మెడకు వేసుకుంటా అని మాట్లాడే తీరు, ఇవన్నీ ఆ రోజు మీరు స్పందించలేదు. కేసీఆర్ గారిని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన చనిపోవాలని కోరుకుంటున్నప్పుడు మీరు ఆ రోజు స్పందించకుండా కన్నతండ్రి మీద ఆ రోజు ప్రేమ ఎట్టిపోయిందని నేను అడుగుతా ఉన్నాను. సరే అయింది, అయిపోయింది. నిన్నటికి నిన్న మీరు మరి కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్, ఇంకొకరు ఎవరున్నారు పార్టీలో? ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికే గులాబీ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీని ఇప్పటివరకు ఇటుక పేర్చుకుంటూ ఒక మంచి ఉన్నతమైన స్థాయికి బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చినారు. నరేంద్ర మోడీ గారు కూడా బీఆర్ఎస్ అంటే భయపడుతున్నారు. అట్లాంటి పార్టీ ఉంటే ఎంత పోతే అంత అన్నప్పుడు పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్. ఇప్పుడు అంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు వరుసగా అధికారంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నామని చెప్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో ఈ నిర్ణయం, దట్టు ఇంటి ఆడబిడ్డనే బయటికి పంపించారు అనేటువంటి ఒక అపవాదు బీఆర్ఎస్ ఎదుర్కోదా? అది మరింత ఇబ్బంది పెట్టదా మిమ్మల్ని? అస్సలు పెట్టదని నేను అనుకుంటున్నాను. దీనివల్ల మా గౌరవం పెరిగిందని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అధినేతకి తన పర అనే భేదం లేదు. పార్టీకి ఎవరు ద్రోహం చేసినా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి ఈరోజు సంకేతం పడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఫర్దర్గా ఇక సస్పెండ్ తర్వాత ఆమదారామేదైనా మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు ఇంకేమైనా చేస్తారా పార్టీ తరపు నుంచి? అంటే పార్టీ తరపు నుంచి ఎట్లాంటి ప్రయత్నాలు ఉండవు. తన ప్రవర్తన మారి తను గనక మార్పు వచ్చి ఒకవేళ నిజంగా పార్టీ అవును పర్వాలేదు, ఒక పొరపాటు జరిగిందని పార్టీ రేపు మళ్ళీ నిర్ణయం తీసుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనప్పటికీ పార్టీకి నష్టం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈరోజు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పినారు. ఇక ఎంతటి వారైనా సరే, ఆ కార్యకర్త ఎవరైనా సరే, సొంత ఇంటి వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణ కోసమే ముందుకెళ్తుంది. కాబట్టి దాంట్లో భాగంగానే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కవిత పైన సస్పెన్షన్ వేటు వేశాము. రేపటి నుంచి కవిత దారి కవితదే, బీఆర్ఎస్దే. బట్ కవిత వైఖరి మార్చుకొని వస్తే తర్వాత పార్టీ ఏం ఆలోచిస్తుందో చూడాలని చెప్తున్నారు గొంగిడి సునీత. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజేష్, బిగ్ టీవీ,